మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ములక్కాడతో నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేయడానికి ఎండ అక్కర్లేదు కాబట్టి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 ములక్కాడలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి అలా కట్ చేసిన ములక్కాడలు ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక 100 గ్రాములు చింతపండు నానబెట్టుకొని దీన్ని గుజ్జులా తీసుకుందాం. చింతపండు పేస్ట్ తయారు చేద్దాం. ఇలా ఒక జల్లుల్లో వేసి వడగట్టుకుంటే చింతపండులో ఉన్న పిప్పు కాడలు లాంటివి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ చింతపండు పేస్ట్ని ఉడికించుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిస్తే చింతపండు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడికించిన ఈ చింతపండు పేస్ట్ని పక్కన పెట్టుకొని వేరే పాన్ స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనిద్దాం. తర్వాత అదే పాన్లో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. నేను కళ్ళుప్పు తీసుకున్నాను. పచ్చడికి కళ్ళుప్పు వాడితేనే బాగుంటుంది. ఇలా వేయించుకొని దీన్ని కూడా కొద్దిగా చల్లారిన తర్వాత పొడిలా చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఉప్పుని ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఇదే స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేడి చేసి దానిలో మనం ముందుగా కట్ చేసిన ములక్కాడ ముక్కలను కూడా వేసి చక్కగా చిన్న మంట మీద వేయించుకుందాం. అలా వేయించుకుంటే ములక్కాడ నూనెలో వేగితే పచ్చడి చక్క నిలువ ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న కళ్ళుప్పుని పౌడర్లా చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న ఉప్పుని మిక్సీ వేసాం. ఆ మిశ్రమం దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అలాగే అదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసి పౌడర్లా చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇది అలా ఆవాలు, మెంతులు పొడిగా చేసుకున్న మిశ్రమం దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ములక్కాళ్ళు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని చల్లారనిద్దాం. ములక్కాళ్ళు వేయించుకున్న నూనెలోనే కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేయించుకుందాం. ఈ పోపును కూడా బాగా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించుకున్న ములక్కాడలు, ముందుగా ఉడికించుకున్న చింతపండు పేస్టు, దీనిలోనే 2 టీ స్పూన్ల కారం, ములక్కాడలు మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడానే కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, మెంతుల పొడి, రుచికి తగినంత గ్రైండ్ చేసుకున్న సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. కారం, ఉప్పు, ఆవు పొడి, చింతపండు పేస్ట్ ములక్కాళ్ళకి బాగా పెట్టిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టి చల్లార్చిన నూనె కూడా వేసి బాగా కలిపి వేరే బౌల్లో తీసుకొని ఒక్కరోజు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ములక్కాడ పచ్చడిని ఒక గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకుంటే 10-15 రోజులు నిల్వ ఉంటుంది. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే ములక్కాడలతో నిల్వ పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.